అన్ని ఆన్లైన్లో ఉంటాయి. వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దన్నాను. ఇక్కడ జిల్లాలో చూస్తే 5.07% వస్తే పాజిటివ్గా, మీ దగ్గర 14.26% నెగిటివ్గా వచ్చింది, తక్కువ వచ్చింది. బీ కేర్ఫుల్. నేను క్లియర్గా చెప్పాలి. ఇప్పుడంతా మీకు చెప్తున్నా, మళ్ళా చెప్పే పని ఉండదు, చర్యలే ఉంటాయి, యాక్షనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోమని మరొక్కసారి చెప్తున్నా. నెక్స్ట్ మంత్ నుంచి దే ఆర్ అవర్ క్లయింట్స్, వీఆర్ దేర్ సర్వెంట్స్. నేను కానీ మీరు కానీ ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప పెత్తందారులం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ జిల్లాలో 4.5% మెరుగ్గా ఉంటే స్టేట్ కంటే ఇక్కడ 0.47 ఉన్నారా? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రాసుకోవాలి. అదే సమయంలో 3 నెలల నుంచి ఏమమ్మా బాగాలేదు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. నువ్వు జిల్లా ఆఫీసర్, కాన్స్టిట్యున్సీ ఆఫీసర్ నాకు తెలియదు, ఇక్కడ తక్కువ ఉంది, బీ కేర్ఫుల్. ఇంకో పక్కన ప్రెగ్నెంట్ ఉమెన్, అదైనాక చిల్డ్రన్ 3 నుంచి 6 సంవత్సరాలు జిల్లా 4.04% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉంది. మీ దగ్గర మాత్రం 0.35 మైనస్ ఉంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల నుంచి 36 నెలలు ఉండే పిల్లలు, దీంట్లో రాష్ట్రం మీ జిల్లా 4.03% బాగుంటే ఇక్కడ 3.68% మైనస్లో ఉన్నారు. అంటే 8% ఇక్కడ మైనస్ ఉంది. మీరు తిరగండి, ఏ అంగన్వాడీ బాగాలేదు కూడా మీకు పంపిస్తున్నాం. అది పెట్టుకొని కరెక్ట్ చేసే బాధ్యత మీది, ప్రవర్తన మార్చే బాధ్యత కూడా మీది. మళ్ళీ నేను చెప్పను, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్ జిల్లా కంటే ఇక్కడ తక్కువ ఉంది. జిల్లా 2.87% రాష్ట్రానికంటే బెటర్గా ఉంటే ఇక్కడ 0.08 ఉంది. హాస్పిటల్స్ ఎవరున్నారు? మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, చూసుకోమ్మా నువ్వు కూడా, అంత బాగా లేదు. ఇంకో పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ అని డిఎస్హెచ్, ఇది కూడా సరిగా లేదు. జిల్లా 2.87 ఉంటే మీ దగ్గర 0.8% ఉంది. అంటే జిల్లా కంటే స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆర్ఓఆర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళని అభినందిస్తున్నా. జిల్లాలో 1.7 ఉంటే 1.68 ఉంటే ఇక్కడ 7.47 బాగుంది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శబాష్, దీన్ని కాపాడుకోమని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉన్నారా? ఆర్డీఓ ఏంటి? ఆర్డీఓ ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు బాగున్నారు. ఓకే అమ్మ, గుడ్. నియోజకవర్గం వరకు బాగా చేశారు. ఇంకో పక్కన ఏపీ ఎస్ఆర్టీ సర్వీసెస్ జిల్లా 1.57 ఉంటే ఇక్కడ 9.51% ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు బాగా ఉన్నాయి, బాగా రన్ చేస్తున్నారు. వాళ్ళని మీరేనమ్మా? ఓకే, గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చేసి. జిల్లా కంటే నువ్వు బస్ డిపో మేనేజర్ వేరే ఉంటే జిల్లా ఆర్ఎం, ఈ జిల్లా కంటే ఇది బెటర్గా ఉంది. అధ్యయనం చేసి జిల్లా కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదే మరి ఇంకొక పక్కన గంజాయి జిల్లా ఎట్లుందో అట్లనే ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా 1.18 ఉంటే ఇక్కడ 5.31% బాగుంది. పంచాయతీల్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ బెటర్గా ఉంది. నిన్నే మీరు చూశారు, కేంద్రంలో 25 అవార్డులు ఇస్తే 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసి పంచాయతీ రాజుకి 5 అవార్డులు వచ్చాయి. దీనికి అభినందిస్తున్నా. నీకు కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా, ఇక్కడ బాగా చేస్తున్నావు. కానీ జిల్లా అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.73 జిల్లాలో ఉంటే ఇక్కడికి వచ్చే కొద్దికి 5.5 మైనస్లో ఉన్నారా జిల్లా
కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రావాలి. నేను చదువుతున్న అన్ని మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి గ్రామ సచివాలయం స్వర్ణ కార్యాలయం, ఇందులో మీరు చూస్తే జిల్లా 0.63 ఉంటే ఇక్కడ 2.18 మైనస్ ఉంది. ఎవరమ్మా ఇక్కడ జిల్లాలో ఎవరు చూస్తున్నారు? ఆఫీసర్ ఎవరు? డిప్యూటీ సిఇఓ రాలేదు. నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం బెటర్ టు కమ్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే ఒక బాధ్యత ఫిక్స్ చేయడానికి రమ్మన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సి జిల్లా కంటే బెటర్గా ఉంది. 0.57 జిల్లా ఉంటే ఇక్కడ 4.09 ఉంది. దీపం జిల్లా రాష్ట్రంతో సమానంగా ఉంది, ఇది కూడా సమానంగా ఉంది. ఎఫ్ లైన్ సర్వే జిల్లాలో 0.16 ఉంటే 5.37% బెటర్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మెరుగ్గా పనిచేస్తున్నారు. మీ కలెక్టర్ కూడా ఒక మంచి కార్యక్రమం చేశారు. గ్రామానికి నెలకు ఒక గ్రామానికి పంపిస్తారు. 4 సార్లు వెళ్తారు. మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతారు, రెండోసారి మళ్ళీ వెళ్తారు, మూడోసారి వెళ్తారు, 4ఓసారి వెళ్తారు. ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే మీకు నచ్చజెప్పి న్యాయం చేసే బాధ్యత ఈ యంత్రాంగం తీసుకుంటున్నాం. ఇది వినూత్నమైన కార్యక్రమం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చాలామంది బంధువులు, అన్నదమ్ముళ్ళు ఓపిక తగ్గిపోయింది, ఆశ మాత్రం పెరిగిపోయింది. బ్రదర్స్ మధ్య కూడా గొడవలు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒక సెంటు అటొస్తే ఇటొస్తే న్యాయం చేసుకోవడానికి మీరు ముందుకు రాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తగరాదులు పెట్టుకొని, పొలం దగ్గర ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర ఆ కోడి మా ఇంటికి రాకూడదు, మన కోడి ఆ ఇంటికి పోకూడదు, ఆ పక్షి మన ఇంటికి రాకూడదు, మన పక్షి ఆ ఇంటికి పోకూడదు. ఎక్కడికి పోతున్నాం? ఇవన్నీ ఓపిక పూర్తిగా నశించింది. మొన్న ఒక చిన్న సంఘటన చెప్తున్నా మీకు. మంగళగిరిలో భార్యాభర్త సెల్ ఫోన్ టీవీ చూసుకుంటుంది భార్య, భర్త కూర్చున్నాడు. కూర్చొని ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. సౌండ్ ఎక్కువ పెట్టుకున్నాక భార్య అనింది, భర్త అన్నాడు, కొంచెం సౌండ్ తగ్గించుకో, ఎక్కువ ఉంది అంటే ఆ మాట, ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసింది. అంటే ఆవిడ తప్పు కాదు. ఇటీవల కాలంలో మీరు టీవీలు చూడడం, అది కూడా ఈ సీరియల్స్ వస్తూ ఉంటాయి, సీరియల్ అన్నీ నేరాలు ఘోరాలు చేసే సీరియళ్ళని చూడడం, ఫోన్లో ఇంటన్ని చూడడం, మనసు పాడు చేసుకోవడం. అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీసు పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పబ్లిక్ కానీ, ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ